అందరికీ నమస్కారం. మన సుష్మా రెడ్డి రుచులకి స్వాగతం. ఈ రోజు మనం రాయలసీమ స్పెషల్ పండుమిరపకాయల కారం ఎలా చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం కలిపి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ స్పెషల్ కారం తయారవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 4 టమోటాలు తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జాడీలో టమోటా గ్రేవీ తయారు చేసుకోవాలి. రోటిలో 7 లేదా 8 వెల్లుల్లిపాయలను వేసి కచ్చాపచ్చా దంచి తరువాత 15 పండుమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇవన్నీ కొద్దిగా మెదిగిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకొని దంచుకోవాలి. ఇలా మెదిగిన తర్వాత టమోటా గ్రేవీని వేసుకోవాలి. ఇలా మెదిగిన తర్వాత కారం మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పెనుములో కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచి వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కారంను వేసి బాగా వేయించుకోవాలి. కారం వేసిన తర్వాత మంటను లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సన్న మంట మీద వేయించుకోవడం వలన బాగా టేస్ట్ ఉంటుంది. కారం బాగా వేగుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఎండ్ వరకు అర్థమవుతుంది మీకు. సూపర్ టేస్ట్, చాలా ఈజీ, మిస్ అవ్వకండి. చూడండి, కారంని బాగా వేయించిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అయిందో. అంతే అండి, రాయలసీమ స్పెషల్ పండుమిరపకాయల కారం రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.